ఇది ఆ కురేషి కట్టబోయే ఫ్యాక్టరీ ప్లాన్ సార్. ఊరు కోసం మీరు పొలాలను త్యాగం చేసి కష్టపడి డ్యాం కట్టించి జనాలకి త్రాగునీరు, పొలాలకి సాగునీరు అందిస్తుంటే ఆ కురేషి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టి డ్యాములో నీళ్ళని, జనాల ఒంట్లో రక్తాన్ని పీల్చేద్దాం అనుకుంటున్నాడు సార్. వాడనుకుంటే అయిపోతుందా బాబాయ్? నేను చూసుకుంటాను కదా. ఎన్నెన్ని చూసుకుంటారు సార్. ఒక పక్క జెండే సార్కి పెళ్లి చేయాలి, ఇంకో పక్క శివారెడ్డి చేయించే దాడులను ఎదుర్కోవాలి, మరో పక్క ఈ కురేషి గడిని ఆపాలి. ఇవి చాలవన్నట్టు ఆ ఓనర్ గడి ఓవర్ యాక్షన్ ఒకటి. అయినా ఒక్కరే ఇవన్నీ ఎలా చూసుకుంటారు సార్? అన్నీ మేనేజ్ చేయాలి బాబాయ్. దేనికి టెన్షన్ అవ్వకూడదు. రిలాక్స్, కూల్. కానీ చూసావా, కూల్ అనగానే తమ్ముళ్ళిద్దరూ ఎంత కూల్ గా వచ్చారో. వాళ్ళ ఫేసులు చూడు ఎంత రిలాక్స్డ్ గా ఉన్నాయో. మనం ప్రశాంతంగా ఉన్నామంట. పిచ్చ టెన్షన్ లో ఉన్నామని అన్నయ్యకేం తెలుసు? ఏంట్రా ఇలా వచ్చారు? అది నువ్వు భోంచేసావు లేదు అని. నేను బాబాయ్ ఇందాకే తిన్నాంరా. మీరు తిన్నారా? ఇద్దరం తిన్నామన్నయ్య. అయితే వెళ్ళి పడుకోండి. నువ్వు చెప్పు బాబాయ్. అదే సార్, ఇప్పుడు కురేషి కట్టాలనుకుంటున్న ఫ్యాక్టరీ. నువ్వే అడుగు. నువ్వే చెప్పు. నువ్వు అడుగు. సరిగ్గా ఈ ప్లేస్ ఏంట్రా, నాతో ఏమైనా మాట్లాడాలా? అది మాకు నిద్ర రావట్లేదు అన్నయ్య. పడుకున్న పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అన్నయ్య. ఓ అదా మీ ప్రాబ్లము. ఓ పని చేయండి, వేడి పాలలో 2 యాలక్కాయలు వేసుకుని తాగండి. మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. వెళ్ళండి. చూసావరా, పాలు తాగి పడుకోమంటున్నాడు తప్ప ఫస్ట్ నైట్ గురించి మాట్లాడడం లేదు. ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడతాం? పద వెళ్దాం. అరే ఒక్క నిమిషం ఇటండ్రా. అని అన్నయ్య మీరు గ్రేట్ రా. ఈ టెన్షన్స్ లో మనకి 5 నిమిషాలు కూడా మాట్లాడుకోవడానికి కుదరట్లేదురా. బాబాయ్ సార్, మా తమ్ముళ్ళ గురించి నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్ అది? నీకు లక్ష్మణ భరతుల గురించి తెలుసు కదా? శ్రీరాముడు తమ్ముళ్లే కదా సార్, సినిమాలో చూశానండి. నాకు కూడా వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు, కానీ అచ్చం వాళ్ళిద్దరు కూడా నా తమ్ముళ్ళలాగే ఉంటారు. రాముడు అడవులకు వెళ్తే లక్ష్మణుడు తోడుగా వెళ్ళాడు. భరతుడు రాముడి పాదుకలు తీసి సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు. అవును సార్, లక్ష్మణ భరతులు ఆదర్శ తమ్ముళ్ళు. నా తమ్ముడు కూడా అంతే. నేను సీమకొస్తే నాతో పాటు వచ్చారు. గౌరీ నాకు దూరం అయితే వీళ్ళు వాళ్ళ భార్యలకు దూరంగా ఉంటున్నారు.